ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 26వ వాక్యం నుండి చదువుతాం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలనని యూదావారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతు సాగి వెళ్ళిరి. వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారును వాయించుచు బోరలను ఊదుచూ వచ్చింది. చాలు. దేవుని ఉన్నత నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహోషాపాతు కాలంలో మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చారు. ఆ సమయంలో యెహోషాపాతు ప్రజలందరికీ కూడా మరి దేవుని మందిరంలోకి వచ్చి ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినట్లయితే మన కుటుంబాలుగా వచ్చి దేవుడు మన సమస్యను పరిష్కరిస్తారు అని ఆయన ప్రజలకు పిలుపునివ్వగా ఆ ప్రజలందరూ కూడా వారి వారి యొక్క కుటుంబాలతో, వారి శిష్యులతో, వారి పిల్లలతో దేవుని మందిరానికి వారు వచ్చి నీవే మాకు దిక్కు అని వారు ప్రార్థన చేసి వారు ఏం చేశారంటే దేవుని యొక్క కృపను వారు పొందుకునేటువంటి భాగ్యమును దేవుడు ఇచ్చారు. శత్రువు అనేటువంటి వారు మన మీదకు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ శత్రువు మనకంటే బలమైన వాడు కాబట్టి, ఆ శత్రువు మనకంటే జ్ఞానము కలిగిన వాడు కాబట్టి ఆ శత్రువుని మనం జయించాలి అంటే మన శక్తి, మన బలము సరిపోదు. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే ఆ శత్రువును జయించగలిగినటువంటి బలవంతుడైన దేవుడిని మనం ఎప్పుడు కూడా సహాయాన్ని మనం కోరుకోవాలి. ఆ దేవుడు ఎప్పుడైతే మనకు సహాయమును మనం చేస్తాడో అప్పుడు మనకు తప్పకుండా శత్రువు మీద మనకు విజయం అనేది మనకు దొరుకుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే అనేక సంవత్సరాలుగా సమస్యల వలయంలో చిక్కబడితే, ఇబ్బందుల వలయంలో చిక్కబడితే, వ్యాధుల వలయంలో చిక్కబడితే, అనేకమైనటువంటి శత్రు వలయంలో ఒకవేళ నువ్వు చిక్కబడినట్లయితే మన ప్రార్థన ద్వారా వాటన్నిటినీ మనం జయించాలి. ఇప్పుడు దేవుడు నీకు చక్కటి విజయమును అనుగ్రహించినప్పుడు, దేవుడు నీ జీవితంలో చక్కటి కార్యాలు జరిగించినప్పుడు, నీ జీవితంలో గొప్ప దేవుడు దీవెనలను, ఆశీర్వాదములు దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలో తెలుసండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. కనుక కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలిరి అని వ్రాయబడుతూ వస్తుంది. కనుక నీ జీవితంలో, నా జీవితంలో మనం కృతజ్ఞత కలిగి ఉండటం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు పెట్టారు. బెరాకా లోయ అంటే స్తుతి లేక ఆశీర్వాదం. నీ జీవితంలో ఈ 2024 అంతా అనేక శత్రువులు, అనేకమైన బాధలు, అంటే వ్యాధి రూపంలో కావచ్చు, ఆర్థిక రూపంలో కావచ్చు, లేకపోతే కుటుంబంలో అనేకమైన గలిబిలు, పోట్లాట్లు, సమస్యలు ఏమైనా కావచ్చు, లేకపోతే నీ యొక్క జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు నేనేం చేస్తున్నాయంటే నీ జీవితాన్ని చాలా గలిబిలు చేస్తూ ఉన్నాయి. మరి దేవుడు వీటన్నిటి నుంచి దేవుడు ఏం చేశాడు? నేను కాపాడాడు.
మరి దేవుడు మరి ఈ 12వ నెలలో ఈ సంవత్సరమునకు చివరి ఆదివారం వరకు దేవుడు మనందరినీ కూడా నిలబెట్టేటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలన్నమాట? స్తుతించాలి, దేవుని మనము ఘనపరచాలి, దేవుని మనం మహిమపరచాలి. అందుకే దేవుడు మనలను ఇంతవరకు కూడా దేవుడు కాపాడుతూ వచ్చారనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అని చెప్పి ప్రభుపక్షముగా నేను మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉంటున్నాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యం చదువుదాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుదాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి. చాలు. మనకి ఏంటంట, మనం ఏం చేయాలంట? క్రీస్తు అనుగ్రహించు మన హృదయాలను ఏం పొందుకోవాలి? సమాధానం మనం పొందుకున్నటువంటి మనం ఏం చేయాలని చెప్తుందంటే దేవుని వాక్యము, ఒక్క శరీరముగా మనం ఉండాలి కదా. మన హృదయాలలో ప్రభువుని ఏలనివ్వాలి. అలాగని మనం ఒక్క శరీరముగా మనం ఉండాలి. మనము కృతజ్ఞత కలిగి మన జీవితాలు ఉండాలి. ఈ కృతజ్ఞత కలిగినటువంటి వారుగా మన యొక్క జీవితాలు ప్రభు చేసిన ఉపకారాలను బట్టి మనం కలిగి ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తుంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మరి నా జీవితాలలో దేవుడు చేసిన ఉపకారములకు కృతజ్ఞత హృదయము కలిగిన వారుగా మన దేవుని మందిరంలో ఉండాలి. కృతజ్ఞత లేని వారుగా మనం ఉండవద్దు. ఈరోజు మనందరము కూడా కష్టాలు లేనివారు, బాధలు లేనివారు, ఇబ్బందులు లేనివారు ఎవరు లేరు. అనేకమైన వ్యాధి బాధలు, కష్టాలు, ఇరుకు ఇబ్బందులతో మనం ఈ స్థలంలో వచ్చాం. కనుక ఇవన్నీ దేవుడు మనల్ని దాటించాడు. వీటన్నిటిలో దేవుడు మనకు సహాయం చేశారు. వీటన్నిటిలో దేవుడు మనల్ని ఎంతో ఆదుకున్నాడు. అందుకే ఈరోజు మనం సజీవులుగా దేవుని స్తుతించే భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ కృతజ్ఞత ఎందుకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి? ఎందుకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి? కొన్ని మాటలు మీకు చెప్తాను. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకటి, ఆయన మనను పుట్టించినందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 100వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుదాం. కృతజ్ఞత అర్పణలు అర్పించుచు ఆయన గుమ్మములలో ఎలా మనం ప్రవేశించాలంట? కృతజ్ఞత అర్పణలను చెల్లించుచు ఆయన యొక్క గుమ్మములలో మనము ప్రవేశించాలి. హల్లెలూయా. చాలామంది జీవితాలు మనం చూసినట్లయితే కృతజ్ఞత లేనటువంటి జీవితాలు మనం చూస్తున్నాం. దేవుడు చేసిన ఉపకారములు, ఇప్పుడు వారు బెరాకా లోయలకు చేంజ్ చేశారు. వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన యొక్క మందిరములోకి వెళ్ళారు. దేవుడు వారి పట్ల శత్రువులు వారు దోసుకోకుండా శత్రువులను దేవుడు ఓడించి మళ్ళా అదే శత్రువుల దగ్గర వారు అనేకమైన దీవులు పొందుకునే ధన్యత దేవుడు వారికి ఇచ్చారంట. వారు 4 దినముల వరకు కూడా వారు అనేకమైనటువంటి బంగారములే కానీ డబ్బులే కానీ అనేకమైన వాటిని వారు మోయగలిగినంత వరకు వారు దోసుకోగలిగారు. ఎంత గొప్ప కృప! మరి ఈ 2024 అంతా అపవాది నీ ఆరోగ్యాన్ని దోసుకోకుండా, నీ కుటుంబాన్ని, నీ ధనాన్ని, నీ కలిగిన బలాన్ని దోసుకోకుండా దేవుడు ఇప్పటి వరకు నిన్ను కాపాడుతూ వచ్చారు. మరణానికి నిన్ను అప్పగించకుండా దేవుడు నిన్ను సజీవులకు నిలబెట్టాడు. ఇప్పుడు ఆ దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించాలి. దేవునిని మనం ఘనపరచాలి.
కష్టాలు ఉన్నా దేవా నేను బ్రతికిస్తున్నావు, వ్యాధులు ఉన్నా నువ్వు నన్ను బ్రతికిస్తున్నావు, ఆర్థిక ఇబ్బందులు నన్ను బ్రతికిస్తున్నావు. అనేక మంది యాక్సిడెంట్లో, ప్రమాదాల్లో, నష్టాలు చిక్కబడుతున్నా నీవు నన్ను తప్పించి నా కుటుంబాన్ని, నా పిల్లలను, నన్ను నేటి వరకు సజీవులుగా నిలబెట్టే ప్రభువా అని చెప్పి ప్రభువుని మనం ఎక్కువగా ఏం చేయాలన్నమాట, దేవునిని మనం స్తుతించవలసిన, ఘనపరచవలసిన అవసరత మనందరి మీద ఉంచబడి ఉంది అని చెప్పి నేను మీ అందరికీ కూడా ప్రభు పక్షముగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా చూసినట్లయితే, ఎందుకు పనికిరానటువంటి మనలను దేవుడు ఎన్నుకున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు పనికిరాని మనలను దేవుడు ఏం చేశాడు, ఎన్నుకున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి ఎంచినందుకు నన్ను బలపరిచిన కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా. చాలా చక్కటి విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యము మనకు చక్కగా మనకు వివరిస్తూ ఉంటుంది. ఎలా ఉన్నాడంటే, ఈయన పూర్వం ఎలా ఉన్నాడంట, హింసకుడును, దోషకుడును, హానికరునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానికి ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఒకప్పుడు ఒకవేళ మనము హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా మన జీవితాలు ఉన్నాయి. అవన్నీ కూడా తెలియకనటువంటి జీవితంలో, తెలియక మన జీవితాలు ఇలా జీవిస్తే, ఇలా ఉంటే దేవుని కోపము నా మీదకు వస్తుంది, నేను ఇలా బ్రతకకూడదు అనేటువంటిది జ్ఞానము మనకు లేనటువంటి సమయాలలో ఒకవేళ మనము హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా ఉండొచ్చు. అయినా దేవుడు మనలను విడిచిపెట్టుకోకుండా, దేవుడు మనను త్రోసివేయకోకుండా దేవుడు ఏం చేశాడనమాట, హానికరులైన మనలను దేవుడు ఎన్నుకుంటున్నాడు. పాపులుగా ఉన్న మనల్ని ఎన్నుకున్నాడు నీతిమంతులుగా చేయటానికి. శిక్షకు కారకులుగా ఉన్న మనము, ఉగ్రతకు కారకులుగా ఉన్న మనలను దాని నుంచి తప్పించి మన యొక్క జీవిత విలువలను ఒక ఉన్నతముగా మార్చటానికి దేవుడు మనను ఏర్పాటు అని చేసుకున్నాడు. అవును నాయనా, ఒక పాపిగా ఉన్నప్పుడు నీవు నన్ను ఏర్పాటు చేసుకోకపోతే, నీవు నన్ను దేవుని బిడ్డగా అంగీకరించకపోయినట్లయితే నాకు ఈరోజు ఈ భాగ్యము దొరికేటువంటిది కాదు నాయనా అని మనం ఏం చేయాలంటే, దేవునిని మనము బలపరిచిన దేవునిని ఘనపరచాలి. నీ జీవితంలో ఇంత చక్కటి దేవుని బిడ్డగా ఉన్నటువంటి భాగ్యమునిచ్చిన దేవుణ్ణి మన జీవితకాలం అంతా ఆయన స్తుతిస్తూనే ఉండాలి, ఆయన మహిమపరుస్తూనే మనం ఉండాలి. ఎందుకనంటే మనం పాపులుగా ఉన్నప్పుడు దేవుడు మనం విడిచిపెట్టల. మనం నీతిమంతులుగా ఉండటానికి మన కొరకు ఆయన చేయవలసిన త్యాగాన్ని, ఆయన చేయవలసినటువంటి ప్రతి ఒక్క రక్షణ కార్యాన్ని దేవుడు మన కొరకు అయినా జరిగించారు. అందుకే ఈరోజు మనందరము కూడా ఈ విధముగా దేవుని పిల్లలకు ఉండే ధన్యత దేవుడు మనకి ఇచ్చారు. అందుకు ప్రతి ఒక్కరు కూడా పనికిరాని నా జీవితాన్ని ప్రభువా ఈరోజు పనికొచ్చే పాత్రగా నన్ను ఈ స్థలంలో నిలబెట్టుకున్నావు. అనేకుల కొరకు ప్రార్థించేవారుగా, అనేక కుటుంబాలు రక్షణ కొరకు, అనేక కుటుంబాల స్వస్థతల కొరకు, అనేక మంది యొక్క ఉద్యోగాల కొరకు, గర్భఫలాల కొరకు, వారికి మేలును అనుగ్రహించటానికి, వారి చీకటి బ్రతుకులలో వెలుగులోనికి వారు నడిపించటానికి నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నావు నాయన. దేవుణ్ణి మనం స్తుతించాలి, దేవుణ్ణి మనం ఘనపరచాలి. నా చీకటి బ్రతుకులను ఆశీర్వాదకరముగా
మార్చావు. నా శాపాన్ని దీవెనకరముగా నువ్వు మార్చావు ప్రభువా అని మనం దేవుణ్ణి మనం స్తుతించవలసినటువంటి అవసరత మన మీద ఉంచబడి ఉంది. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మనల్ని సజీవులుగా ఈ భూమి మీద నిలబెట్టినందుకు దేవుని మనము స్తుతించాలి. ఈ భూమి మీద దేవుడు మనల్ని ఎలా నిలబెడుతున్నాడు? సజీవులుగా దేవుడిని నిలబెడుతున్నాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. సజీవులే కదా నిన్ను స్తుతించేది, ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. ఎవరంట? సజీవులే కదా నిన్ను స్తుతించేది, ఈ దినమున నాయనా నేను సజీవుడిగా ఉన్నాను కాబట్టి నిన్ను. ఈరోజు సజీవుడిగా ఉన్నావు. ఈరోజు నువ్వు సజీవుడిగా ఉన్నావు. మరణమును గెలిచి తిరిగి లేచిన, మరణమును జయించి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు పాపములో శాపములో ఉన్నటువంటి మనలను, సచ్చిన జీవితంతో ఉన్న మనలను బ్రతికించేటువంటి సజీవులుగా ఉన్న మనము సజీవుడైన దేవుని ఏం చేయాలి? సజీవులుగా మనం దేవుని స్తుతించాలి. లోకమంతా కూడా పాపంలో ఉండగా, లోకమంతా కూడా శరీర సంబంధమైనటువంటి ఆశలతో కోరికలతో వెళ్ళిపోతూ ఉంటుండగా, ఈ కుటుంబ వ్యవస్థలు శిథిలమైపోతుంటుండగా బ్రతికిన మనము సజీవులుగా దేవుని ఆరాధిస్తున్నటువంటి మనము వారి యొక్క జీవితాలలో మనం ఏం చేయాలంటే సజీవమైన దేవుని యొక్క మార్గాన్ని వారికి మనము చూపించాలి. మృతులను వెతుకుతుంటారు. సజీవులు ఏం చేయాలి? మీరు వచ్చి దేవుని ఆరాధన మీరు చేయాలి. మృతులు లోక సంబంధమైన వాటిని వెతుకుతూ ఉంటారు. మృతులు లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఆశల కోరికలు వారు వెళ్ళిపోతుంటారు. వాటి నుంచి విడుదల పొందిన మనము బ్రతికించినటువంటి దేవునిని మనం ఏం చేయాలంటే ఆరాధన మనం చేయవలసినటువంటి అవసరత మన మీదే ఉంచబడి ఉంది అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. కనుక ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నానయ్యా. తండ్రులు కుమారులకును నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. హల్లెలూయా. మనము చక్కగా అనేకమైన సత్యాన్ని, దేవుని రక్షణ భాగ్యాన్ని, దేవుని గుర్చే ఉన్నతమైన కార్యాలని తెలియచేవారుగా మనం ఉన్నట్లయితే, మనం దేవుని గణపరిచే వరకు ఉన్నట్లయితే, దేవుని మహింపరిచే వరకు ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఇంకా నువ్వు బ్రతకాలి, అనేకులకు దేవుని వాక్యాన్ని లేకపోతే నీ సాక్ష్యం ద్వారా అనేకులను దేవుని యొద్దకు నడిపించాలని దేవుడు ఎప్పుడు నీకు సహాయమును దయచేస్తాడు. కనుక మనం ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఈ గృహాల గురించి, ఇళ్ళు గురించి, వాకిళ్ళ గురించి, సమస్యల గురించి నువ్వు చింతపడుతున్నప్పుడు నువ్వు దేవుణ్ణి ఏ విధంగా నువ్వు దేవుని గణపరచగలవు? కనుక నీ చింత యావత్తు కొరకే కదా దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చింది. నీకు సదాకాలము దేవుడు నీకు తోడుకుండి నిన్ను నడిపించడానికే కదా, నేను విడిపించడానికే కదా, నేను పోషించడానికే కదా, నీకు ఒక మంచి గమ్య స్థానానికి నేను చేర్చడానికే కదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది. కనుక ప్రతి ఒక్కరూ చక్కగా సజీవుడైన దేవునిని, నిన్ను బ్రతికించిన దేవుణ్ణి నిత్యము ఆరాధన చేయండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిని బట్టి దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుచు అనేకులు దేవుని యొద్దకు నడిపించండి. ఒకవేళ ఈ 2024లో స్తుతించటానికి దేవుడు నిన్ను బ్రతికించిన, దేవుని స్తుతించలేనటువంటి సచ్చిన వారులాగానే, లోకస్తులాగానే ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టండి. ఆ బలహీనతను విడిచిపెట్టండి. దేవుని పిల్లలుగా 2025లో దేవుని మరి ఎక్కువగా స్తుతించే మంచి పిల్లలకు ఉన్నట్లు సహాయములను దయచేయలాగా ప్రవర్తించండి. నాలుగోదిగా మనం చూసినట్లయితే
తినుటకు దేవుడు ఆహారమును, ధరించుటకు దేవుడు వస్త్రములను ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తినటానికి ఆహారమును, ధరించుటకు వస్త్రములు ఇచ్చిన దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞత. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 10వ వచనము. నీవు తిని తృప్తి పొంది ఆయనను, హల్లెలూయా, మనం ఏమవ్వాలంటే తిని తృప్తి పొంది ఏం చేయాలంట? నీవిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను. అది మనం ఏమవుతున్నామంటే తిని తృప్తి లేదు, తినము త్రాగము, ఇక ఇదే అసలు తృప్తి లేదు మనిషి జీవితంలో. సముద్రానికి కానీ ఎన్ని నీళ్ళు వెళ్ళినా తృప్తి ఉందా? మనిషికి కూడా తృప్తి లేదు. తృప్తి లేని జీవితాలు. అందుకే మనం దేవుని స్తుతించలేకపోతున్నాం. అందుకే దేవుడిచ్చిన సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాం. అందుకే మనం దేవుని యొక్క మందిరంలోని మనం గడపలేకపోతున్నాం. మన యొక్క జీవితాలలో మనం ఈ తినటానికి, ఈ త్రాగటానికి, వస్త్రాల కొరకు, సంపాదన కొరకు, గృహాల కొరకు ఏం చేస్తున్నాం? దేవుడిచ్చిన విలువైన సమయాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం? దొంగిలించి పనులకు వెళ్ళిపోతున్నాం. సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాం. సమయంలో దేవుని గణపరచలేకపోతున్నాం. ఎందుకనంటే దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. ఆ బ్రతికించేటువంటి మనం ఏం చేయాలంటే తినటానికి, త్రాగటానికే కాదు, మనం ఏం చేయాలి? దేవుడు నీకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి దేవునిని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయము 20-21 వచనాలు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళనై ఉన్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని. అంతేనా? యాకోబు ఒక రాత్రి తలగడగా చేసుకున్నటువంటి ఒక రాయిని నిలిపి అక్కడ ఒక నిబంధన చేసుకుంటున్నాడు. నేను ఎక్కడి నుంచి వెళుతున్నప్పుడు ఏమీ లేనివాడుగా ఒక టవల్ భుజం మీద వేసుకుని వెళ్తున్నానయ్యా. మళ్ళా నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుతున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకున్నటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. అర్థమవుతుందా? అంటే దేవా, నీవు నాకు ఇవన్నీ నాకు ఇస్తే నీవు నా దేవుడుగా, నేను నీ బిడ్డగా నేను బ్రతుకుస్తాను. ఎక్కడైతే నేను ఈ రాయిని పాతానో ఈ స్థలాన్ని నేను ఒక మందిరముగా నేను కడతానయ్యా. అలాగే నీవు నాకు ఇచ్చినటువంటి దానిలో 10వ వంతు నేను నీకు చెల్లిస్తాను. హల్లెలూయా. అంటే మనకు దేవుడు ఏమైతే ఇస్తున్నాడో దానిని బట్టి మనం కృతజ్ఞత కలిగి మనం ఏం చేయాలి? దేవుని పని మనం చేయాలి, దేవుని కొరకు గణపరచాలి. నాకేమి ఇచ్చాడంటే పరగడుపులాగుంటే ఏమి ఇవ్వగలం? మనుషుల వైపు చూస్తే ఇవ్వగలమా? వాళ్ళకి 10 ఎకరాలు ఉన్నాయి, నాకు 5 ఎకరాలుగా, నాకు 10 ఎకరాలు పైన ఇస్తే ఇవ్వగలుగుతాను అనిపిస్తుంది. కానీ నీవు ఇవ్వలేవు, నువ్వు చేయలేవు. అంటే నీ మనస్సు దేవుని మీద లేదు, నీ మనసు ఎవరి మీద ఉంటుంది? ఇంకా ఎక్కువగా
సంపాదించిన వారి మీద ఉంటుంది. వారిలాగా దేవుడు నన్ను చేయలేదే, వారిలాగా నా బిడ్డలు లేరే, వారిలాగా నా గృహము లేదే, వారిలాగా నాకు ఆస్తి లేదే అని మనం ఏమనుకుంటున్నామంటే, మనం వారి వైపు చూస్తూ ఇచ్చిన దేవునిని మనం ఏం చేయలేకపోతున్నాం, గణపరచలేకపోతున్నాం. చాలామంది జీవితాల్లో దేవుని గణపరచలేకపోవటానికి వారి దృష్టి, వారి యొక్క ఆలోచనలు సరిగ్గా లేకపోవటం. దేవుడిచ్చిన వాటి మీద లేదు, ఇంకా అనేకమైన వాటిని పొందుకోవాలని నీకంటే యోగ్యత కలిగిన వారి మీద నీ దృష్టి ఉంటుంది, వారి సంపాదన మీద ఉంటుంది, వారికి ఉన్నటువంటి వాటి మీద నీకు దృష్టి ఉంటుంది. కానీ ఏమీ లేని ఈ దీనుడికి ఏ దినముకు ఆ దినము ఆహారం ఇస్తున్నాడు, వస్త్రం ఇస్తున్నాడు. నాకు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఈరోజు నాకు కలిగిన ఈ స్థితి అంతా దేవుడే నాకు ఇచ్చాడని ఎప్పుడైతే మనకు ఆ మంచి ఆలోచనలు, ఆ స్వభావం ఎప్పుడైతే మనలో ఉంటుందో, తిరిగి మనం ఏం చేస్తాం, దేవునికి పరిపూర్ణంగా మనం ఇవ్వగలుగుతాం. ముక్కు మోకం ఎరగనటువంటి వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళకి 500, 1000 రూపాయలు ఇస్తున్నాం. వాళ్ళు ఎవరో నీకు తెలియదు, వాళ్ళు నీ కొరకు ఏమీ చేసిన వాళ్ళు, నీకు ఏ సంబంధించిన వాళ్ళు కాదు. కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన, నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టిన, నీ కొరకు అనేక త్యాగములు చేసిన దేవుని దగ్గరకు వచ్చేసరికి మాత్రము మనకు కలిగిన దానిని దేవుడిచ్చిన దాన్ని ఇవ్వలేకపోతున్నాం. మనం ఇచ్చే విషయాల్లో కూడా మనం ఎలా ఉన్నాము అంటే, దేవుడిని అవమానపరిచేటట్టు, దేవుని దుఃఖపెట్టేటట్టు మనం ఇస్తున్నాం. దేవునికి దుఃఖకరముగా, దేవునికి అవమానకరముగా మనం చేసేటువంటిది ఏది కూడా ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు దేవుడు ఆయనకు ఒక ఆశీర్వాదము నాకు ఇచ్చినప్పుడు నేనేం చేస్తానంటే, నేను నీ బిడ్డగా ఉంటానయ్యా. రెండవది ఏం చేస్తానంటున్నాడంటే, నేను ఇక్కడ ఒక మందిరాన్ని నేను కడతానయ్యా. మూడోది ఆయన ఏం చెప్తున్నాడంటే, నీవు నాకు ఇచ్చిన దానిలో నేను 10వ వంతును నేను నీకు ఇస్తానయ్యా. కృతజ్ఞత. అందుకే దావీదును దేవుడు, తన కుటుంబాన్ని దేవుడు బహుగా ఆస్వాదించాడు. హల్లెలూయా. అదే నేటికి విరజిల్లుతున్నటువంటి యెరూషలేము మందిరం, అదే ఉన్నతమైన మందిరం. దానిని మరలా దేవుడు కట్టబోతున్నాడు, దానికి ఒక మంచి స్థితిని దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకే యెరూషలేము క్షేమం కొరకు మనందరం కూడా ప్రార్థనలు చేయాలి. ఒకరోజు దేవుడు మనకు ఒక ప్రార్థనలు విని, మన ప్రార్థనకు ప్రతిఫలముగా దేవుడు ఒక మంచి మందిరాన్ని అక్కడ కట్టబోతున్నాడు. ప్రపంచమంతా కూడా ఏం చేయాలి, ఆ మందిరము కొరకు, అక్కడ దేవుని యొక్క ఆరాధన కొరకు, అక్కడ క్షేమము కొరకు, అక్కడ శాంతి కొరకు, అక్కడ సమాధానము కొరకు మనందరం ఏం చేయాలి, ప్రార్థనలు మనం చేస్తే యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం తినటానికి, త్రాగటానికి ఎక్కువ కాదు, అన్నీ ఇచ్చిన దేవుని కూడా మనం ఏం చేయాలి, కనపరచాలి. ఈ సంవత్సరం అంతా పస్తులు లేకుండా చక్కగా దేవుడు నిన్ను కాపాడాడు. ఈ సంవత్సరం అంతా చక్కని వస్త్రాలు ఇచ్చి దేవుడు నిన్ను కాపాడుతూ వచ్చాడు. అందుకే దేవుని మనం ఏం చేయాలి, దేవుని మన కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. హల్లెలూయా. ఇక 5వదిగా మనం చూసినట్లయితే, మన ప్రార్థన మనవులు ప్రతిరోజు విన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన ప్రార్థన మనములు ప్రతిరోజు దేవుడు విని మనలను ఆదరించినందుకు, స్వస్థపరిచినందుకు దేవునికి ఏం చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వాక్యము నుండి చెప్తూ చూపిస్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున ఆ కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే లాజరు పట్ల దేవుడు చేసిన ఉపకారములు, లాజరు పట్ల దేవుడు చేసినటువంటి మేలులను బట్టి కృతజ్ఞత కలిగి, ప్రభువా, ఆ లాజరు కొరకు నేను చేసిన ప్రతి ప్రార్థన విని ఆ బిడ్డను సజీవుడిగా బయటికి
తీసుకొచ్చావు కదా నాయన. అందుకు నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన దేవుడు కుమారుడి విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి మానవ రూపమును దాల్చి మానవుడి కంటే కూడా తక్కువగా ఆయన ఎలా ఉన్నాడు అంటే దాసుని రూపమును ధరించుకుని దేవుని చిత్తాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన ధనవంతుడై నెరవేర్చట్లేదు, ఉన్నతమైన వాడై నెరవేర్చట్లేదు. ఆయన ఎలా నెరవేర్చున్నాడు? దాసుని స్వరూపమును ఆయన ధరించుకుని దేవుడు తనకిచ్చేటువంటి ఆ స్థితిలోనే దేవుని గణపరుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. నీకు ఆరోగ్యం ఉంటేనే కాదు, నీకు డబ్బులు ఉంటేనే కాదు, నీకు అన్ని బలములు అన్నీ ఉంటే సౌఖ్యాలు ఉంటేనే కాదు, నీకు ఏ స్థితి ఉన్నా ఈ స్థితిలో దేవా నీవు నన్ను బ్రతికిస్తున్నావు, నన్ను పోషిస్తున్నావు, నాకు ఈ స్థితిని నాకు ఇచ్చావు ప్రభువా. దేవుని మనం స్తుతించాలి, దేవుని మనము గణపరచాలి. అలాంటి మంచి హృదయము 2025లో దేవుడు మనకు దయచేయాలి. అలాంటి మంచి మనసుతో మనం దేవుని మందిరములో ఆయన్ని ఆరాధించేవారుగా, ఆయన్ని ప్రేమించేవారుగా మన జీవితం ఉండాలి. అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఇక ఆరోదుగా మనం చూసినట్లయితే వ్యాధి బాధలను తొలగించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏంటంట? వ్యాధి, మనం అనేకమైన వాటి విషయాలు ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు ఆలకిస్తున్నాడు కదా, మన కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఏ విషయాల్లో దేవుడు ఆలకించి సహాయం చేస్తున్నాడంటే నీ వ్యాధులలో, నీ బాధలలో, నీ కష్టాలలో, నీ కన్నీటిలో, నీ ఉపద్రవాలలో దేవుడు నీకు సహాయమును దయచేస్తున్నాడు. అందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లోకాసు వార్త 17వ అధ్యాయము 16 వచనం చదవండి. లోకాసు వార్త 17వ అధ్యాయము 16 వచనము. దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. హల్లెలూయా. ఎవరైనా ఒక కుష్టి వ్యాధితో ఉన్నటువంటి వాడు, దేవుడు ఆయన ఏం చేశాడు? స్వస్థపరిచాడు. అందుకు ఇప్పుడు ఈయన ఏం చేశాడు? స్వస్థపరిచినందుకు ఏం చేశాడు? దేవుని దగ్గరికి వచ్చి దేవుని స్తుతిస్తున్నాడు గొప్ప శబ్దముతో. హల్లెలూయా. దేవునిని 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు, కానీ తిరిగి ఒక్కడేగా వచ్చింది. యేసుప్రభువారు ఏమన్నాడు? మిగతా 90 అయినా వాళ్ళు కూడా బాగు చేశాను కదా, వాళ్ళు కూడా బాగుపడ్డారు కదా. అయ్యా బాగుపడ్డారు, కానీ వారు బాగుపడిన వెంటనే వారి భార్యకో, తల్లిదండ్రులకో, స్నేహితులకో, వారి బంధువులకో వారందరూ చూపించుకోవటానికి వెళ్ళిపోయారయ్యా. నేను ఒక్కడేనయ్యా, నా భార్య బాగు చేయలేదు, నా తల్లిదండ్రులు బాగు చేయలేదు, నా గ్రామస్తులు, నా యొక్క స్నేహితులు ఎవ్వరు నన్ను బాగు చేయలేదే, నన్ను బాగు చేసింది నీవే కనుక నేను నీకే కనపరుచుకోవాలని మొదటగా నీ దగ్గరకు వచ్చాను. ఈరోజు నీ జీవితంలో నేను బాగు చేస్తున్నా, నేను స్వస్థపరుస్తున్నా, నీ జీవితాలను విలువగా మారుస్తున్నా, నీ కన్నీరు తుడుస్తున్నా, నీ కష్టాలు, నీ ఇరుకు ఇబ్బందులన్నీ తొలగిస్తున్నటువంటి దేవుని ఎదుట మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించి ఆయన పాదాల దగ్గర ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది యొక్క జీవితాల్లో దేవుడు చేసిన మేలు పొందుకుంటున్నాం, దేవుడిచ్చిన ఆరోగ్యాలు మనం పొందుకుంటున్నాం, కానీ దేవుని ఎదుట ఉండట్లేదు, లోకంలోకి వెళ్ళిపోతున్నాం. లోక సంబంధమైన జీవితాల మీద ఎక్కువగా ఆరాటపడుతున్నావు. అది నీకు మంచిది కాదు, అది నీ క్షేమం కాదు. ఒకవేళ ఒకప్పుడు తెలుసో తెలియక చేసిన పొరపాటు రిపీట్ చేసి దేవుని కలిగిన తర్వాత కూడా, జ్ఞానం దేవుడిచ్చినప్పటికీ కూడా ఒకవేళ ఆ జ్ఞానము కలిగిన బిడ్డగా లేకుండా అజ్ఞానిగా ఉన్నట్లయితే ఈరోజు ఈ వాక్యము ద్వారా ఈరోజు సరి చేసుకోండి. అజ్ఞానముతో 2025లోకి వెళ్ళొద్దు. అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకోమని దేవుని వాక్యం చెప్తుంది.
కనుక మనం జ్ఞానం కలిగి దేవుని పిల్లలు సాగిపోదాం. అలాంటి కృప ధన్యత దేవుడు మనకి ఇచ్చినట్లయితే, ఆ కృపలో మనం నడుచుకున్నట్లయితే మన ఇంటిని, మన జీవితాన్ని ఆధ్యాత్మిక శారీరకముగా మనకు కట్టుకోగలుగుతాం, బలపరుచుకోగలుగుతాం. మంచి ఆశీర్వాదములను మన పిల్లలకు, మన కుటుంబానికి ఇవ్వగలుగుతాం. జ్ఞానం లేకపోతే ఏం చేయగలుగుతాం? అందుకు ప్రతి ఒక్కరూ దేవుని మాట చొప్పున జ్ఞానవంతులుగా మన జీవితాలను కట్టుకోవాల్సిన అవసరత మన మీద ఉంది అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. కనుక చాలామంది యొక్క జీవితాలలో అనేకమైన వ్యాధులు, బాధలు తొలగిపోతున్నా, బాగుపడుతున్నప్పటికీ దేవుని దగ్గర ఉండలేని వారు, లోకములో ఉండేవారు, సాతానుతో శరీర సంబంధముగా జీవించేవాళ్ళు మనకు చాలామంది మనకు కనిపిస్తున్నారు. ఆ మార్గము, ఆ ఆలోచన మంచిది కాదు. కనుక మనం గ్రహించాలి అని చెప్పి మీకు మనం చేస్తున్నాం. ఇక చివరిగా మనం 7గా మనం చూసినట్లయితే, మరణము నుండి తప్పించినందుకు మనకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరణము నుండి దేవుడు మనలను తప్పించినందుకు. 107వ కీర్తన 17వ వాక్యము నుండి మనం చదువుదాం. బుద్ధిహీనులు దుష్ట ప్రవక్తన చేత, తమ దోషము చేత ఏం తెచ్చుకుంటారు? ఎవరు వీళ్ళు? బుద్ధిహీనులు ఏం చేస్తారా? తన దుష్ట ప్రవక్తన చేత ఏం తెచ్చుకుంటారు? వారు బాధ తెచ్చుకుంటారు. చదువమ్మా. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు, జాగ్రత్త, చాలామంది యొక్క జీవితాల్లో భోజన ప్రియులు ఉంటున్నారు. ఈ భోజన ప్రియులు ఏమైపోతున్నారు తెలుసండి? భోజనానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఆ భోజనం మీద ఎక్కువ దృష్టి పెట్టి చాలామంది ఏమైపోతున్నారు తెలుసండి? వారు దైవ సన్నిధిని మర్చిపోతున్నారు, ప్రార్థనలు మర్చిపోతున్నారు, పండుగలు మర్చిపోతున్నారు. ఈ భోజనాలకి వీటి మీద పడిపోయి అలసిపోయి తెల్లరగట్ట లేచి ప్రార్థనకు రావాల్సి నిద్రపోతున్నారు, మధ్యాహ్నం వెళ్ళొచ్చులు అన్నట్టు. చాలామంది ఈ భోజన ప్రియులు ఏమైపోతున్నారు తెలుసండి? భోజనానికి ఎక్కువ ప్రాధాన్యత, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా అనేటువంటి ఆశతో, తృష్ణతో వారు ఉండి తిని త్రాగి సుఖించి ఏమైపోతున్నారు తెలుసండి? వారి ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు. బైబిల్లో ఒక అతను ఉన్నాడు కదా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోకుండా నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుమన్నాడు. ఏమైపోయాడు అతను? వెర్రివాడని ప్రాణాన్ని రాత్రి నేను ఏం చేస్తావు? ప్రాణాన్ని కోల్పోయాడా? జాగ్రత్త. దేవుడిచ్చిన దానిని బట్టి లెక్కలేసుకుంటూ నాకు చాలా సంవత్సరాలు సరిపోయినంత ఉంది, నాకేం పర్వాలేదు, వెర్రవీగుతూ దేవుని స్తుతించే హృదయం లేకుండా, దేవుని గణపరిచే హృదయం లేకుండా, దేవుని కొరకు పనిచేసేటువంటి మనసు మనకు లేకపోయినట్లయితే జాగ్రత్త, నీ జీవితాన్ని, లైఫ్ని నువ్వే పాడు చేసుకుంటావు. చేసుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన జీవితం, ఆయుష్కాలం అంతా మంచిగా ఉండాలి. సుఖ జీవితం గడుసు సంవత్సరములు శాంతిని, దయను దేవుడు నీకు అనుగ్రహించాలి. అలా నీకు ఇవ్వాలి అంటే నీవు దేవుని బిడ్డగా ఉండాలి, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. ఆయన చేసిన ఉపకారములు దేనిని మర్చిపోవద్దు. చదువుదాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వాక్యము నుండి చదువుదాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ప్రవక్తయునైన యెషయా అతని దగ్గరికి వచ్చి, నీవు మరణవాగుస్తున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇంటిని చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, గోడ త్రట్టు తిప్పుకొని యెహోవా యథార్థ వృద్ధుడనై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేశాను. అప్పుడు దేవుడు హిజ్కియా ప్రార్థన విని ఏం చేశాడు?
15 సంవత్సరములు దేవుడు ఆయనకి ఆయుష్ని దేవుడిచ్చాను. హల్లెలూయా. ఆయన రాజు అయినప్పటికీ కూడా దేవుని సన్నిధానములో మరణము తప్పించట యెహోవా వశమై ఉంది. కాబట్టి నేను రాజునైనా, నేను గొప్పవాడినైనా, నాకు డబ్బులున్నా ఏమున్నా, నా మరణమును తప్పించేది ఈ డబ్బులు, ఈ రాజరికము, సింహాసనము ఏవి కానే కాదు. నన్ను తప్పించేది, నా మరణమును నన్ను కాపాడేది నా ప్రభు అయినా. అందుకే ఎక్కడికి వెళ్ళాడు? దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. దేవుని పాద సన్నిధానములు ఏం చేస్తున్నాడు? ఆ కన్నీళ్లు విడుస్తూ ఆయన దేవుని ఎదుట ప్రార్థనలు చేశాడంట. ఈరోజు నీ మరణమును తప్పించిన దేవుని దగ్గర, నీకు జీవమునిచ్చిన దేవుని దగ్గర మన మోకాళ్ళు ఉంచి కన్నీళ్లు కాచుతూ దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. ప్రభు వాక్యం చెప్తుంది కదా, ప్రతి మోకాలు దేవుని దగ్గర వంగాలి, ప్రతి నాలుక దేవునిని స్తుతించాలి. మనం స్తుతిస్తున్నామా? దేవుని సన్నిధానంలో ఆయన గణపరుస్తున్నామా? ఆయన మనకి ఇచ్చిన ప్రతి దానిని బట్టి మనము దేవుని భాగమును దేవునికి ఇస్తూ దేవునిని గణపరుస్తున్నామా? ఆయన మందిరము మంచిగా కట్టబడటానికి మన వంతు కృషి, మన సహాయాన్ని మనం అందిస్తున్నామా? ఒకవేళ అందించలేకపోతే అందించినట్లుగా ప్రభు నీవు నన్ను బలపరచునైనా. 2025 నేను బలహీనుడుగా కాకుండా, ఒకవేళ నేను 2025లో నేను ప్రవేశించి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని కూడా నేను సద్వినియోగం చేసుకోకపోతే దేవుని ఎదుట రేపు నేను నిలబడి దేవునికి నేను లెక్కను చెప్పవలసిన వాడిని ఉన్నాను. నువ్వేం చేశావు? నువ్వేం ప్రేమించావు? నేను ఇంతగా నిన్ను ప్రేమిస్తే, ఇంతగా నేను నీకు సహాయమును దయచేస్తే నీవు నన్ను ఏ విధంగా ప్రేమించావని రేపు మనం దేవునికి లెక్క చెప్పవలసినది. అది రాకమునిపే, ఆ స్థితి నీకు రాకమునిపే మనం దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలి? దేవునిని గణపరచాలి, దేవుని మనం స్తుతించాలి. నీ ప్రాణమును తప్పించిన దేవుని, నీకు ఆహారమును వస్త్రమును అన్నిటినీ ఇచ్చిన దేవునిని, నీ ప్రార్థనలను విన్న దేవునిని, నీ యొక్క జీవితంలో నీ వ్యాధులని తప్పించేటువంటి దేవునిని, అలాగనే నీ యొక్క జీవితంలో మనం పాపులుగా ఉన్నప్పుడు మనలను మరి బ్రతికించినటువంటి దేవునిని, సజీవులుగా ఉంచిన దేవునిని, ఎందుకు పనికిరాని జీవితంతో ఉన్న మనలను ఎన్నుకున్న దేవునిని మనం ఏం చేయాలంటే స్తుతించాలి. ప్రభువా, ఈ భూలోకములో ఇప్పుడు వరకు నీ బిడ్డగా నన్ను పుట్టించి, నాకు కుటుంబాన్ని ఇచ్చి, నాకు బిడ్డలను ఇచ్చి, నాకు గృహాలను ఇచ్చి, నాకు ఆస్తులు ఇచ్చి, నాకు వెండి బంగారములు ఇచ్చి, నాకు సమస్తాన్ని నాకు ఇచ్చి నన్ను ఇంతవరకు కాపాడుతున్నాను దేవుని స్తుతించాలి. అలాంటి మంచి హృదయము, అలాంటి మంచి మనసును దేవుడు మనకు దయచేయాలి. దేవుడి మాటలు దీవించునుగాక. తల వచ్చండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పినటువంటి విలువైన మాటలు బట్టి వందనాలు. ఈ సంవత్సరమునకు చివరి దినముల్లో మా జీవితాలుండి దేవుడు మాకు ఇచ్చిన వాటిని బట్టి దేవునికి ఇచ్చే విషయాల్లో కూడా కృతజ్ఞత లేక, ఎవరో మొక్కు ఎరగినటువంటి వారికి ఏమో మేము 100 రూపాయలు ఇస్తూ, మా కొరకు ప్రాణం పెట్టి మా కొరకు త్యాగం చేసిన దేవుని దగ్గరకు వచ్చేసరికి అయ్యా మేము అవమానకరమైనటువంటి అర్పణను దేవునికి ఇస్తూ, ఏదో ఒక 10 రూపాయలు ఎంతో ఇస్తూ అయ్యా మేము ఎంత దేవునిని మేము దుఃఖపెడుతున్నాము. అలా అవమానకరంగా మేము లేకుండా మా జీవితాల్లో నిత్యము దేవుని గణపరిచే విషయంలో, ప్రతి విషయంలోనైనా, అంటే నేను అర్పించే విషయంలో కానీ, పాడే విషయంలో కానీ, లేకపోతే నైనా నా యొక్క దేవునితో సహవాసం చేసే విషయంలో కానీ, లేక సాక్ష్యం చెప్పే విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, ఆయన చేసిన ప్రతి మేలులలో అయ్యా నేను తలపోసుకుంటూ దేవుని గణపరిచేవారుగా మేము ఉన్నట్లు సహాయములను దయచేయి. మేము నడవాలి. మా వెనుక మా పిల్లలకునైనా దేవుని స్తుతించేవారుగా, దేవుని వెంబడించేవారుగా వారిని చిత్తం చేయాలి. ఎందుకంటే మేము నడవలేకపోతే మా పిల్లలు మేము నడిపించలేమయ్యా. ఒకవేళ అలాగ మేము నడిపించలేకపోతే నెక్స్ట్ వచ్చేటువంటి తరములో దేవుని మార్గంలో నడిపించేవారు ఎవరుంటారు? మోషే తర్వాత నాయకత్వం వహించేవారు యెహోషువ లాంటి వారు కావాలి కదా. నీ తర్వాత నీ పిల్లలను దైవ సన్నిధికి నడిపించేవారు కావాలి కదా. నీ తర్వాత దేవుని కొరకు వాడబడేటువంటి ఘనమైన పాత్రలకు ఉండటానికి నీ పిల్లలని, కుటుంబాన్ని సిద్ధం చేయాలి కదా.
అలాంటి మంచి మనసునైనా మా అందరికి కూడా దయచేయమని యేసు నామములో ఈ మనవులు ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.